ఇక మనకి మోస్ట్ గ్లామరస్ సబ్జెక్ట్ అండి, మన భారతీయులు ఎక్కువ ఆసక్తిగా చూసేది పాకిస్తాన్. మనకి అక్కడ స్టాండప్ కమెడియన్స్ ఉన్నారు, బిలావల్ భుట్టో, ఈయన ఖవాజా ఆసిఫ్. ఖవాజా ఆసిఫ్ మన ఏ రాత్రి 10 గంటల తర్వాత మాట్లాడాడో, ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ నుండి మాట్లాడో తెలియదు, కానీ అమెరికాకి ఛాలెంజ్ చేశాడు. వాళ్ళు పొద్దున్న లేస్తే 2 పూట్ల అన్నం తినడానికి అమెరికా ఇచ్చిన డబ్బులతోటి అన్నం తింటున్నారు. అన్నం ఇంకోటి వాళ్ళు అక్కడ ఏది దొరికితే అది. ఇవాళ అదే అమెరికాని, నీకు దమ్ముందా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుని అరెస్ట్ చేసి తీసుకొస్తావా, వెనిజులాలో చేసినట్టు చేస్తావా అంటే, మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, బాగా తాగేసిన కమెడియన్ క్యారెక్టర్స్ తెల్లారు లేచి అపాలజీ చెప్పినట్టు ఇతను కూడా ఏమన్నా అపాలజీ చెప్పే అవకాశం ఉందా ఇతని తరఫున పోనీ పాకిస్తాన్ కానీ అమెరికాకి? ఇది మనం ఒకటి చూడాలండి. పాకిస్తాన్లో యాక్చువల్ డిఫాక్టో రూలర్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. తర్వాత వీళ్ళు పాలసీలు డిక్టేట్ చేస్తున్నారు. ఈ ఫారెన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అన్ని ప్రో చైనా అన్ని మాట్లాడుతున్నారు. ఆయన విజిట్ చేసి వచ్చారో ఆయన అన్ని ఆ విధంగా చేస్తున్నారు. ప్రధానమంత్రి షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని మిడిల్ ఈస్ట్ అండ్ రష్యాకి ఫేవరబుల్ గా మాట్లాడుతున్నారు. అసీం మునీర్ గారు ప్రస్తుతానికి ఒక 4 రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారు. బహుశా ఆయన కూతురు పెళ్లిలో ఆయన బిజీ అయి ఉంటారు. ఇప్పుడు అది అయిపోయింది. సో ఆయన ఖాళీ అవుతారు. ఇప్పుడు అమెరికా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మిగతా DGISPR అంటారా, ఓన్లీ యాంటీ ఇండియా మాట్లాడతారు ఆయన, యాంటీ ఇండియా అండ్ యాంటీ ఆఫ్ఘనిస్తాన్. సో ఈ పాలసీస్ అన్ని ఎలా చేస్తున్నారంటే, వాళ్ళు ఇండియాకి ఎగ్నెస్ట్ గాను ఆఫ్ఘనిస్తాన్ కంట్రోల్ తీసుకోవడానికి, చైనాకి అమెరికాకి బ్యాలెన్స్ చేసి ఎక్కడి నుంచి ఏది ఎక్కువ వస్తే, ఇప్పుడు J-17 విమానాలు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటున్నారు. అందులో 70% కంటెంట్ చైనా నుంచి రావాలి, పాకిస్తాన్ నుంచి తయారవలేదు. అది పాకిస్తాన్ విమానాలు తయారు చేయగలిగే స్థితిలో లేదు. ఫిట్ చేస్తానేమో సార్ ఇక్కడ జరిగేది అది. ఎగ్జాక్ట్లీ కంప్లీట్లీ నాక్ డౌన్ కిట్స్ అంటారు. అవి వచ్చి ఇక్కడ పాకిస్తాన్ లో స్క్రూలు బిగిస్తారు. ఆ స్క్రూలు బిగించి వీళ్ళకి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. లిబియాకి రెబెల్ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళకి అమ్మాలని చూస్తున్నారు. సౌదీ అరేబియాకి అప్పులు ఎక్కువైపోయినాయి కాబట్టి వాటి బదులు కైన్లో వెనక్కిస్తామంటున్నారు. ఇలాగ బంగ్లాదేశ్కి అమ్మాలని చూస్తున్నారు. ఇంకా అంతకంటే ఇంకెవరు తీసుకునే అవకాశం లేదు ముస్లిం దేశాలు తప్పితే. కానీ ఇటు అమెరికాని మునీర్ గారే హ్యాండిల్ చేస్తున్నారు. ఇది ఇజ్రాయెల్ కి ఎగనెస్ట్ కి ఇచ్చిన స్టేట్మెంట్ మన డెప్త్ లో చూడాలండి. ప్రస్తుతానికి హమాస్ ని డిస్ఆర్మ్ చేయడానికి USA నాయకత్వంలో, ఒక మేజర్ జనరల్ నాయకత్వంలో ముస్లిం 6 కంట్రీస్ నుంచి ఫోర్సెస్ ఇజ్రాయెల్లో పెడుతున్నారు. అందులో పాకిస్తాన్ మెయిన్ భాగం. ఇప్పుడు వరకు చేసిన పాలసీ డెసిషన్స్ వాగుడు అంతా దీనికి కాంట్రడిక్షన్ గా ఇజ్రాయెల్లో వెళ్ళి అమెరికా కింద పనిచేసి హమాస్ ని డిస్ఆర్మ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పాకిస్తాన్లో వస్తుంది. ఇది ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. ఎందుకంటే అమెరికాకి నేను రాను, ఇజ్రాయెల్కి వెళ్ళను, హమాస్ గురించి నేను డీల్ చేయను అంటే అమెరికా కోపం వస్తుంది. ఒకవేళ వెళ్ళి డిస్ఆర్మ్ చేస్తే ముస్లిం దేశాలన్నింటినీ వేరు చేసుకున్నట్టు. సో అందుకని చెప్పి యాంటీ ఇజ్రాయెల్ ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి, ఒకవేళ బహుశా నెటన్యాహు ఏమన్నా అంటారు, మా దేశంలో పాకిస్తాన్ అడుగు పెట్టడానికి వీల్లేదు, అమెరికా కూడా పాకిస్తాన్ ని తీసేసి ఏ బంగ్లాదేశ్ ఆర్మీనో తీసుకుంటుందేమో, ఇంకో ముస్లిం దేశం ఆర్మీని, లేకపోతే ఇండోనేషియా ఆర్మీని తీసుకుంటుందేమో, అటువంటి ఆలోచనలు ఎలాగోలని ట్రై చేస్తున్నారు అన్నమాట. ఆ ట్రై చేయడంలో ఇది ఒక భాగం అనుకుంటున్నాను నేను. ఇది చాలా డీప్ గా ఆలోచించి ఇచ్చిన స్టేట్మెంట్, ఇచ్చిన స్టేట్మెంట్ అనిపించింది. ఎత్తుగడలో భాగమే. అలా కవ్విస్తే వీళ్ళని పక్కన పెట్టేసి వదిలే, మీతో ఏంటి మాకు న్యూసెన్స్ అని ఇంకెవరినైనా తీసుకుంటాను. బట్ ఆ మాత్రం గ్రహింపు ఇక్కడ కూర్చున్న మనకే ఆ మాత్రం గ్రహింపు ఉంటే అమెరికాకు ఉండదా సార్? ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే, వాళ్ళు ఓవరాల్ బేరీజ్ వేసుకున్నప్పుడు ఒకసారి ఆ గేమ్స్ ఆడాల్సి వస్తుంది. వాళ్ళకే అందుకనే తెలుసు, మనకి ఇండియాకి టారిఫ్ వార్ ఎందుకు వేస్తున్నారంటే, పొటెన్షియల్ సూపర్ పవర్ ఇండియా, అది వాళ్ళకి కంటకింపు కింద ఉంది. మెయిన్లీ ఏదో ఇండియా మీద టారిఫ్స్ వేసి, ఎస్ అగ్రికల్చరల్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, ఇండియా ప్రపంచంలో బతుకుతున్న ప్రతి మనిషిలోనూ ప్రతి 6వ ఇండియన్. సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మనకి బోల్డ్ అంత అమ్మచ్చు, తక్కువ రేట్లో అమ్మచ్చు. వాళ్ళకి, మనకి ఇండియాలో తక్కువ రేట్ అవుతుంది, వాళ్ళకి ఫారిన్ కరెన్సీ డాలర్స్ వస్తాయి. మనకి ఫారిన్ కరెన్సీ బాగానే ఉంది, 623 బిలియన్ పైన ఉంది మనకి. సో మనకి ఆ ప్రాబ్లం లేదు. అయితే ఏంటంటే అమెరికా ఏంటంటే ఫ్యూచర్ లో చైనా తోటి యుద్ధం అయినప్పుడు యాక్చువల్ గా చూస్తే ఏంటంటే, ఇండియానే అమెరికాకి హెల్ప్ చేయగలరు, ఇంకే దేశం హెల్ప్ చేయలేరు. రష్యా కూడా హెల్ప్ చేయలేరు, ఒకవేళ రష్యా ఫ్రెండ్లీ అయినా కానీ.
రష్యా చైనాకి హెల్ప్ చేసే అవకాశాలు ఎక్కువ. అందులో దీని తర్వాత ఒకవేళ తైవాన్ని తీసుకోవడం ఖాయం, యుద్ధం అయినా కానీ. ఎందుకంటే పక్కనుంది, ల్యాండ్ ఫ్రాంటియర్స్ కేవలం ఇండియాకే ఉన్నాయి. అటువంటిదప్పుడు ఇండియా సూపర్ పవర్ కింద ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే లాజిస్టిక్స్ చైన్స్ కూడా చైనా నుంచి మన దేశానికి యాపిల్ ఇటువంటి కంపెనీస్ చాలా షిఫ్ట్ అయినాయి. తర్వాత మనది గ్రోయింగ్ ఏరోనాటికల్ ఇండస్ట్రీ పెరుగుతోంది. మన ఆఖరికి C-17 కూడా మనకి కొలాబరేషన్ లో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే అవకాశాలు చాలా బ్రైట్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అందుకని చెప్పి ఏంటంటే పాకిస్తాన్ ఏంటంటే చెప్పినట్టు ఉంటుంది, మనం చెప్పినట్టు వినం. అది తేడా. అయితే సో ఆ విధంగా ఆలోచించాలి. మీరు ఇందాక ఒక మాట అన్నారు, హమాస్ని కంటైన్ చేయడం కోసం ముస్లిం 6 కంట్రీస్ తోటి ఒక ఫోర్సు, ఒక అమెరికా సీనియర్ మేజర్ జనరల్ ఆధ్వర్యంలో ఇప్పుడు అక్కడ ల్యాండ్ అయింది, ఇక్కడ ఇజ్రాయెల్లో. దీనికి పాకిస్తాన్ వెళ్ళాలి, వాస్తవంగా దే హ్యావ్ టు సెండ్. పంపించారా లేదా ఆ విషయం పక్కన పెడితే ఒక కవ్వింపు చర్యలాగానే చూద్దాం. ఇలా ఆసిఫ్ మాట్లాడేస్తే, తాగేదో మాట్లాడేస్తే వెంటనే వాళ్ళు కోపం తెచ్చుకొని ఓకే మీరు అక్కర్లేదు మేము ఇంకోటి తెచ్చుకుంటామని అంటారేమో అనేది వీళ్ళ ఆశ. అన్నింటికి మించి ఏంటంటే ఒక హమాస్ని, ఒక హెజ్బుల్లాస్ని, ఒక హౌతీస్ని, ఈ మూడింటిని పెంచి పోషించింది ఇరాన్. పక్కనున్న కొన్ని 2-3 జోర్డాన్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, కొంత వాళ్ళు కూడా ఇతోధికంగా మేము ఇంత ఇవ్వగలం అని 10 రూపాయలు 20 రూపాయలు అలా చందాలు వేసుకున్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఈ 3 సంస్థల్ని వాళ్ళు పెంచి పోషించినట్టు బయటకు కనిపిస్తున్నప్పటికీ వెనకటికి వాళ్ళకి ఫండింగ్ డీప్ స్టేట్ నుంచి వస్తుంది కదా, ప్యారలల్గా డీప్ స్టేట్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఆ మూడింటిని నిజంగా నిర్జించే పనే కనుక జరిగితే యమన్లో ఇవాళ సంక్షోభం వచ్చిండేది కాదు కదా. ఒకవేళ ఇరాన్లో అది ఉందని మీరు చెప్పినట్టు కరెక్టే. ఈ డీప్ స్టేట్ ఏంటంటే ప్రపంచంలో వాళ్ళకున్న సిస్టమ్స్ ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు. గవర్నమెంట్స్ ని పడగొట్టడం, ఈ జనరేషన్ జెడ్ ద్వారా రెవల్యూషన్స్ తీసుకురావడం, అవసరం వస్తే ఫండమెంటలిజం కూడా ప్రోత్సహించడం, బంగ్లాదేశ్ లో చేసినట్టు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే డీప్ స్టేట్ ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఎప్పుడు బ్యాక్ డోర్ లో చేయాలని చూస్తారు, కానీ అది ఎక్కువ నిలవలేదు. ఎందుకంటే ప్రజలు మాత్రం డైరెక్ట్ గా డీప్ స్టేట్ పూర్తిగా అర్థం చేసుకోకపోయినా కానీ వాళ్ళ ఇంటెన్షన్స్ అర్థం చేసుకుని డెమోక్రసీస్ లో అట్లీస్ట్ వాళ్ళని ఓట్అవుట్ చేసేస్తా ఉంటారు. ఇప్పుడు ఇరాన్ లో డెమోక్రసీ వచ్చింది అనుకోండి, అంటే రిజిమ్ చేంజ్ అయ్యి ఈ లెబనాన్ కి, హమాస్ కి, హౌతీస్ కి ఉన్న సపోర్ట్ అంతా పోతుంది. సో దానివల్ల ఇజ్రాయెల్ ఉన్న ప్లాన్స్ ఈజీ అయిపోతాయి. వాళ్ళకి 2 స్టేట్ పాలసీ ఇష్టం లేదు, 2 స్టేట్ పాలసీ తీసుకోమంటే పాలెస్టైన్కి ఇష్టం లేదు. సో ఈ విధంగా ఏంటంటే ఫైనల్ గా 2 స్టేట్ పాలసీ పాలెస్టైన్ మీద ఇంపోజ్ చేయగలుగుతారు. ఆ విధంగా సొల్యూషన్ తీసుకొచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా పాకిస్తాన్ అంటారా, ఎలా తప్పించుకోవాలని చూస్తుంది. ఎందుకంటే 2 బ్రిగేడ్స్ 6,000 ట్రూప్స్ అంటే ఆల్రెడీ హౌతీస్ కి అగెనిస్ట్ గా సౌదీ అరేబియాకి హెల్ప్ కోసం డిప్లాయ్ చేశారు. ఇజ్రాయెల్లో ఇంకా డిప్లాయ్ చేయలేదు. ఈ 4 బ్రిగేడ్ల స్ట్రెంత్ డిప్లీట్ అయితే ఇటు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మధ్యన శాండ్విచ్ లో ఇరుక్కుపోతారు వీళ్ళు. అందుకనే DGISPR అటువంటి స్టేట్మెంట్లు, వినూతమైన స్టేట్మెంట్లు, ఏ సైడ్ నుంచి వచ్చినా, ఎంతమంది వచ్చినా, కలిసి వచ్చినా, వేరుగా వచ్చినా సరే మా చేత తన్నించుకుంటారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మజా ఇస్తాను నేను అన్నట్టుగా. సో ఈ ఫన్నీ స్టేట్మెంట్స్ అన్ని ఆ విధంగా చూడాలండి. మీరు ఒక మాట చెప్పారు కదా సార్, హౌతీస్కి వ్యతిరేకంగా సౌదీలో డిప్లాయ్ చేశారన్నారు. అవి ఏ మేరకు పనిచేస్తున్నాయి ఆ ఫోర్సెస్? మరి కేవలం డిప్లాయ్ చేసి కూర్చున్నారు తప్పగానే యాక్టివ్ లేదు. ఎందుకంటే యాక్టివ్ తీసుకుంటే అది ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే హౌతీస్ కూడా ఇదేంటిది ఇజ్రాయెల్ హౌతీస్ ని కూడా అటాక్ చేస్తుంది. అంటే పాకిస్తాన్ పరోక్షంగా ఇజ్రాయెల్ కి సపోర్ట్ వచ్చినట్టుంది. సో ఏంటంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ డ్రామాస్ తప్పితే కానీ, ఎస్పెషల్లీ యునైటెడ్ నేషన్స్ ట్రూప్స్ ఇవన్నీ కూడా నన్ను అడిగితే చాలా వరకు డ్రామాస్ నడుస్తున్నాయి. ఎందుకంటే అమెరికా ఎప్పుడు డిప్లాయ్ చేసినా కానీ కమాండర్స్ ని డిప్లాయ్ చేస్తుంది, కానీ ట్రూప్స్ ఎప్పుడు డిప్లాయ్ చేయరు. వేరే కంట్రీ కమాండర్స్ కింద ఎప్పుడు అమెరికన్స్ పని చేయరు, అది వాళ్ళ రూల్. వాళ్ళు కమాండర్స్ గా ఉన్నప్పుడు వేరే వాళ్ళని పెట్టుకుంటారు, అది వాళ్ళు చాలా క్లియర్ టాపిక్. సో ఇప్పుడు వాళ్ళు ట్రూప్స్ వేరే దేశాలు, ఇప్పుడు ఇజ్రాయెల్లో హమాస్ ని డిసామ్ చేయడానికి నిలబెట్టే ఫోర్స్ కూడా కేవలం కమాండర్స్ అమెరికా నుంచి వస్తున్నారు. మిగతా వాళ్ళంతా ఇస్లామిక్ దేశాలని, అంటే ఒకళ్ళకి ఎదురుగుండా వాడుతున్నారు. సో ఆ విధంగా వాళ్ళు స్ట్రాటజీ డివైడ్ చేసి వాళ్ళ ఆధిపత్యం మాత్రం చూపించుకుంటారు అమెరికాకి. ఎస్ దే డిజర్వ్ ఇట్. ఈ రోజు
ప్రపంచంలో ఏకైక పవర్ టెక్నాలజీ ఉంది, ఏరోస్పేస్ టెక్నాలజీ ఉంది, చిప్ టెక్నాలజీ ఉంది, సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఉంది. వాళ్ళ ఉన్న మినరల్ రిజర్వ్స్, ఆయిల్ రిజర్వ్స్ అన్ని దాచిపెట్టుకున్నారు. ఫ్యూచర్ లో వాళ్ళకి గొడవ లేదు ఏదైనా కానీ. మనమేమో ఐరన్ ఓర్ 1 మిలియన్ టన్స్ కి ఎక్స్పోర్ట్ లైసెన్స్ వస్తే 3 మిలియన్ టన్స్ ఎక్స్పోర్ట్ చేసేస్తాం. అది మన పరిస్థితి. అండ్ ఇంకోటి సార్, అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే చాలా కీలకమైంది. ఇప్పుడు ఈ ట్రూప్స్ వెళ్తాయి అనుకున్నాం కాసేపు పాకిస్తాన్ నుంచి, వీళ్ళు వెళ్ళి హమాస్తో కలిసిపోతే అంటే బేసిక్ ఐడియాలజీ అంటే వీళ్ళది ఐడియాలజీ టెర్రరిజం కదా. హమాస్ ఐడియాలజీ టెర్రరిజం, వీళ్ళ ఐడియాలజీ టెర్రరిజం. పేరుకి ఆర్మీ కానీ నాకు ఇంకోటి అనిపిస్తుందండి, మీరు అన్నట్టు కాకుండా బేసికలీ పాకిస్తానీ ట్రూప్స్ ఏంటంటే సింపుల్ ట్రూప్స్. మన ఇండియాలో ఉండేట్టే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏదో ఉద్యోగం కోసం, జీతం కోసం పనిచేసి ఇస్లాం లాయల్టీ ఉంటుంది, దేశభక్తికి చాలా వరకు ఉంటుంది. కానీ అంటే వెళ్ళిపోయేంత రకం అనిపించట్లేదు నాకు. ఎస్, కమాండర్స్ అంతా వాళ్ళకి 50-75 సంవత్సరాల నుంచి బాగా డబ్బులకి అలవాటు పడిపోయి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంచుకుని లండన్ లోను, దుబాయ్ లోను, అమెరికాలోను సిటిజన్షిప్ తీసుకుని ఇల్లు కట్టేసుకుని అలా చేసే అలవాట్లు ఉన్నాయి. కానీ ట్రూప్స్ కి మాత్రం అటువంటి అలవాటు లేదు. యాక్చువల్లీ పాకిస్తానీ ట్రూప్స్ చాలా మంచి ట్రూప్స్ చెప్పాలంటే, వాళ్ళ కమాండర్సే బ్యాక్. ఇంకా హమాస్ వేరే సంగతి వస్తే, హమాస్ కి ఎల్ఈటీకి కలపాలని చూస్తున్నారు. కొన్ని చిన్న రిపోర్ట్స్ మొదలవుతున్నాయి. కొన్ని హమాస్ క్యాడర్స్ బంగ్లాదేశ్ కూడా చేరుకుంటున్నట్టు. అక్కడ ఆల్రెడీ ఎల్ఈటీ, జేఈఎం క్యాడర్స్ ట్రైనర్స్ వీళ్ళు చేరుకున్నారు. వీళ్ళందరికీ ట్రైనింగ్ కండక్ట్ చేసి కొంతమంది అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ లో పనిచేసిన టాప్ టెర్రరిస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జమ్మూ కాశ్మీర్ పంపించడం జరిగింది. అలాగే ఈ హమాస్ క్యాడర్స్ ని ఇండియా పంపించే అవకాశాలు మాత్రం బ్రైట్ గా నాకు కనిపిస్తున్నాయి. జేఎన్కే పంపించారండి? జేఎన్కే ఎవరిని పంపించారు? ఆఫ్ఘనిస్తాన్ లో రష్యాకి ఎగ్నెస్ట్ గా పనిచేసిన టెర్రరిస్టుల్ని ఇండియాకి పంపించారు. ఓకే ఓకే. సో చాలా మంది ఆఫ్ఘన్స్ మన ఇండియాలో చనిపోవడం, కాశ్మీర్ లో చనిపోవడం జరిగింది ఆ టెర్రరిస్టులు. రైట్. సో అదొకటి. ఇప్పుడు హమాస్ ని ఇండియాలో వాడుకునే అవకాశాలు మాత్రం బ్రైట్ కనిపిస్తున్నాయి నాకు. అదే విధంగా ఓకే ఓకే. సో అక్కడి నుంచి అక్కడ తరిమి కొడితే ఇక్కడ దాకా వస్తారు మళ్ళీ వాళ్ళు వయా పాకిస్తాన్. కాదండి, ఇంకో విధంగా చూస్తున్నాను. ఇప్పుడు డిసార్మింగ్ అన్నారు కదా, కొన్ని బ్రిగేడ్ ట్రూప్స్ మాత్రం వెళ్ళగలిగితే మీరు డిసార్మ్ అవ్వక్కలేదు, మీరు వెపన్స్ లేకుండా ఇక్కడ పాకిస్తాన్కి వచ్చేయండి, మేము ఇక్కడ వెపన్స్ సప్లై చేస్తాం, మీకు ఎలాగ ట్రైనింగ్ ఉంది కాబట్టి మీరు మాకు హెల్ప్ చేయండి, మీకు మేము ఫ్యూచర్ లో హెల్ప్ చేస్తాం. మిమ్మల్ని చంపం, మీరు ఆయుధాలు వదిలేసి ఇక్కడికి వచ్చేయండి. ఆల్రెడీ చాలా పబ్లిక్ లో కూడా ఫొటోస్ కూడా వచ్చినాయి. ఎల్ఈటీ లీడర్స్ ని కరాచీలో కలవడం జరిగింది. 48 అవర్స్ మీటింగ్స్ జరిగినాయి. అలాగే 1 or 2 క్యాడర్స్ బంగ్లాదేశ్ కూడా చేరినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇస్లామాబాద్లో ఒక రహస్య ప్రాంతంలో ఇలాంటి 4-5 గ్రూపులన్నీ కలిసి వాళ్ళు ఒక పిలిపించారట, ప్రపంచ టెర్రరిస్టులారా ఏకం కండి, మన బాధలు ఎవరు అర్థం చేసుకోరు, మనమే అర్థం చేసుకొని మనమే ముందుకెళ్ళిపోదాం, మన ముందున్న ఏకైక లక్ష్యం ఉగ్రవాదం, భారతదేశాన్ని ప్రపంచ పటం నుంచి తీసేయటం. సో ఈ ప్రపంచ టెర్రరిస్టులందరూ ఏకమవటం అనేది ఎంత ప్రమాదకరమైన వ్యవహారమో అంటే మన దాకా తెలిసినప్పుడు మన నిఘా సంస్థలకు తెలియకుండా ఉంటుందా? తెలుస్తుందండి. ప్రతిదీ ఇంటెలిజెన్స్ అన్నది వాళ్ళు జనరల్ గా బై అండ్ లార్జ్ అందరికీ ఈక్వల్ గా ఉంటుంది. అయితే దేనికి ప్రయారిటీ ఇస్తారు, ఈ రోజు ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు అన్నది వాళ్ళ స్ట్రాటజీ బట్టి, వాళ్ళ గ్రాండ్ స్ట్రాటజీ బట్టి ఉంటుంది. అమెరికాకి ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్సెస్ కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆయిల్ ఎనర్జీ రిజర్వ్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. రష్యా విచ్ఛిన్నం అయిపోయింది, వీకెన్ అయిపోయింది ఇప్పుడు యుక్రెయిన్ వార్ ద్వారా. ఈ మధ్యన కొంచెం ప్రెషర్ కూడా పెట్టాలి, ఎందుకంటే డాన్బాస్ లో కూడా రిచ్ మినరల్స్ ఉన్నాయి. ఆ మినరల్స్ కి ఫ్రీ ట్రేడ్ జోన్ చేయడానికి రష్యా ఒప్పుకోవట్లేదు. అందుకని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడానికి కూడా ఈ గ్రీన్లాండ్ కొంతవరకు వాడతారు వీళ్ళు. సో ఆ విధంగా అన్ని పాయింట్స్ కి వాళ్ళ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందండి. ఇదేంటంటే కేవలం ట్రంప్ గారు ఈ రోజుని కొత్తగా రాత్రికి రాత్రి తయారు చేసిన పాలసీ కాదు, ఇది ఎప్పటి నుంచో థింక్ ట్యాంక్స్ తయారు చేసిన పాలసీ. వాళ్ళ కాకపోతే ఏంటంటే మనం చూసేది ఏంటంటే ఎవ్రీబడి బికమ్స్ ప్రిజనర్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ లో పాత దాన్ని గురించి అనుగుణంగా కొత్త పని చేస్తాం తప్పితే కానీ కొత్తగా ఆలోచించడం మానేస్తాం. అది ఇప్పుడు అమెరికా చేస్తున్న కొంత మిస్టేక్ అనిపిస్తుంది నాకు. సో ఫైనల్గా రావు గారు చాలా ఇంపార్టెంట్, రష్యా ఆఫర్స్ టు ఎక్విప్ R-37 VLR AAM మిసైల్స్
ఇది ఒక వారం క్రితం ఈ వార్త బయటకు వచ్చింది భారత్ కోసం అని చెప్పేసి. R-37 ఇంతకుముందు 37M, ఇంతకుముందు ఏంటంటే నాటో రిపోర్టింగ్ నేమ్ ఏంటంటే AA-13X అంటే చాలా పేరు కూడా చాలా గంభీరంగా ఉంది. ఇది డిజైన్ చేసింది కూడా ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ని టార్గెట్ చేయటం, మిడ్ ఎయిర్ రిఫ్యూలర్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎట్ రేంజెస్ ఎక్సీడింగ్ 200 kilometers. ఇవాళ అర్జెంటుగా భారత్ ఇవి ఎక్విప్ చేసుకోవటానికి గల కారణం ఏంటి? R-37M ఈ మధ్య కరెక్ట్గా ఒక వారం రోజుల నుంచి ఇది చాలా బలంగా తిరుగుతుంది. అంటే లాస్ట్ 2 weeks నుంచి పాకిస్తాన్ లో వచ్చిన న్యూస్, ఇండియాలో వస్తున్న న్యూస్ కూడా చూస్తుంటే ఏదో జరుగుతుంది మొత్తం మీద. అంటే ఆపరేషన్ సింధూర్కి మనం మళ్ళా తయారుగా ఉన్నాం. ఎందుకంటే పాకిస్తాన్ మాత్రం ప్రస్తుతానికి ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ లోకి వస్తుంది. ఫీల్డ్ మార్షల్ మునీర్ గారు కంట్రోల్లోకి వచ్చారు. ఆయనకి అమెరికా సపోర్ట్ ఉంది, చైనా సపోర్ట్ ఇటు ఖ్వాజా హసీన్ పంపించి తీసుకున్నారు, సౌదీ అరేబియా సపోర్ట్ ఉంది. అందుకనే ప్రైమ్ మినిస్టర్ ఒక వింత స్టేట్మెంట్ చేశారు UAE గురించి. మన ఆర్మీ చీఫ్ అక్కడికి వెళ్ళి అడ్రస్ చేసిన రోజుని ఇక్కడ ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. మా ఎవరైనా భారత్కి సపోర్ట్ ఇస్తే మేము వాళ్ళకి అప్పులు తీర్చమని చెప్పారు. అది UAEకి అడ్రస్ చేసినట్టు. ఎందుకంటే $2 billion UAE పాకిస్తాన్ ఫౌజీ ఫౌండేషన్ అదే ఈ R-37 మిసైల్స్ అంటారా, అవి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఏంటంటే సైలెంట్ గా కూడా పబ్లిక్ లోకి రానివి కూడా ఇండియా చాలా సంసిద్ధంగా ఉంటుంది. చాలా వరకు కొన్ని డీల్స్ ఆల్రెడీ డెలివరీ అయినట్టు కూడా రిపోర్ట్ వస్తుంది. అలాగే 4th రెజిమెంట్ ఆఫ్ S-400 డెలివరీ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి లోపల. సో ఫ్యూచర్ లో మన ఇండియా మాత్రం 100% రెడీగా ఉంది. అలాగే పాకిస్తాన్ సైడ్ నుంచి ఇండియాని కవ్విస్తూ చాలా స్టేట్మెంట్స్ వస్తున్నాయండి. ఎందుకంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏది జరిగినా కానీ ఇండియా రియాక్షన్ ఈసారి చాలా స్విఫ్ట్ గా ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. అయితే టెర్రరిస్ట్ యాక్టివిటీ వాళ్ళ కంట్రోల్లో ఉంది, సో వాళ్ళు ఏం చేయకపోవచ్చు. కానీ ఒకటి హ్యాంగింగ్ డెమసల్స్ వర్డ్, అదే చిత్రగుప్తుడు పైన కత్తి వేలాడుతున్నట్టు మన ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్. ఇంకా ఏప్రిల్ నెల వస్తే వాళ్ళకి తాగునీరు కూడా ఉండే పరిస్థితి లేదు. దానితోటి కెనాల్స్ ఎండిపోయి తర్వాత అగ్రికల్చర్ ఎస్పెషల్లీ పంజాబీస్కి ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే మంగళ డ్యాంలో ఎప్పుడైతే నీరు తగ్గిపోతుందో పంజాబ్లో ఇరిగేషన్ కేపబిలిటీ తగ్గిపోతుంది. అది వాళ్ళకి విపరీతంగా బాధ. సింధు ప్రాంత ప్రజలకి వాటర్ సెలైన్ అయిపోయినా కానీ నీళ్లు తక్కువైపోయినా వాళ్ళకి బాధ ఉండదు, కానీ పంజాబ్లో ఇరిగేషన్ మాత్రం వాళ్ళకి తీవ్రమైన దెబ్బ వస్తుంది. అలాగే చెనాబ్ నది మీద మనం 3 డ్యాములు కడుతున్నాం ఇండియాలో. అది కూడా దాన్ని కూడా చాలా తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. వరల్డ్ కోర్టుకి వెళ్ళడం, సారీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళడం, వరల్డ్ బ్యాంక్కి వెళ్ళడం, తర్వాత స్టేట్మెంట్స్ ఇవ్వడం. అంటే అవన్నీ దేశాలు కదా సార్ వెళ్లాల్సింది, ఉగ్రవాద మూకలు కాదు కదా. ఇంటర్నేషనల్ కోర్టుకి ఎవరు వెళ్తారు? దేశాలు 157 దేశాలు 150 వెళ్ళాలి. దీన్ని ఇంకా దేశంగా కన్సిడర్ చేస్తుంది ICJ పాకిస్తాన్ని. ప్రాబ్లం ఏంటంటే మనం అనుకున్నంత మాత్రాన ఇది కాదు కదండి, అది ఒక రికగ్నైజ్డ్ దేశం. సెక్యూరిటీ కౌన్సిల్లో భాగం కూడా 15 members లో అదే వీటో మెంబర్స్ కానప్పుడు 10 members ఉంటారు కదండి, అందులో పాకిస్తాన్ ఒక భాగం. అలాగే ICJలో కూడా చాలా తీవ్రమైన రోల్ ఉంది ఇప్పుడు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ ఇప్పుడే మనకి బ్రిక్స్ లో చైర్మన్షిప్ ఇది వస్తుంది. లేకపోతే ఈ రోజున షాంఘైకి కోఆపరేషన్ కౌన్సిల్ కి ఇన్ఛార్జ్ వాళ్ళే అవుతున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఇంటర్నేషనల్ గా వాళ్ళు మెయింటైన్ చేసుకోగలుగుతున్నారు. ఆఫ్టర్ ఆల్ మన ఇండియాలో ఒక 1/5 భాగం అనుకోండి పాకిస్తాన్. మనకున్న తెలివి, మనకున్న దౌత్యనీతి వాళ్ళకు కూడా ఉన్నాయి. సో మనకంటే సోదరులే కాబట్టి, దాయాదులు కాబట్టి ఉన్నాయంటారు. బేసికలీ వీఆర్ బ్రదర్స్ సెపరేటెడ్. సో సేమ్ కల్చర్, సేమ్ ఇంటెలిజెన్స్ అన్ని ఉన్నాయి. ఇంతకీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చైనాకి సాక్షగం వ్యాలీ ఇచ్చారు ఎప్పుడో 1960s లో మన ఇండియాని దెబ్బ కొట్టడానికి. అది POK ఫుల్ ఎప్పుడు చైనా అంటే కొంత చైనాని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అయితే అందులో సెక్షన్ 6 అన్నది చదవండి. అందులో ఏమనుందంటే పాకిస్తాన్ లెజిస్లేటివ్ అదే నేషనల్ అసెంబ్లీ ఎప్పుడైనా శాశ్గం వ్యాలీని గిఫ్ట్ కింద కాకుండా రివోక్ చేసుకునే పవర్ నేషనల్ అసెంబ్లీకి ఉంది. అంటే ఈ రోజు నిజంగా మనం నేషనల్ అసెంబ్లీలో రిజల్యూషన్ పాస్ చేయించగలిగితే పాకిస్తాన్ అసెంబ్లీలో ఆ శాశ్వతం వ్యాలీ వెనక్కి POKకి వచ్చేస్తుంది. చైనా ఏం చేయలేదు. సో ఆ విధంగా వాళ్ళు కూడా తెలివి వాడుతున్నారు. సో వాళ్ళు అంటే వాళ్ళకి ఆ వ్యాలీ కావాలని ఉందా వద్దని ఉందా ప్రస్తుతం?
కావాలని లేదు, ఎందుకంటే అది అండర్ డెవలప్డ్ ఏరియా, రిమోట్ ఏరియా, పాపులేషన్ తక్కువ, ఇదేంటి సున్నీ పాపులేషన్ కాదు, షియా పాపులేషన్ ఎక్కువ ఉన్నది కూడా. సో ఆ విధంగా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇందిరాపూర్ నుంచి సాయచిన్ లేకపోతే ఆ షాషిగం వ్యాలీ చైనాకి కలిసిపోను, లడాక్ రీజియన్. ఓకే, మన సాయచిన్ ఆక్యుపై చేయకపోతే లడాక్ రీజియన్ ప్లస్ షాషిగం వ్యాలీ వాళ్ళు కలుపుకోగలరు. ఆ విధంగా ఆలోచించారు ఆ రోజుల్లో 60s లో. అయితే మనకి కొంచెం ఫారిన్ పాలసీ, మనం ఎప్పుడు వేరే వాళ్ళని అటాక్ చేయం, మన ఓన్ ఇంటర్నల్ గా ఎక్కువ ఆలోచిస్తాం, మన కల్చర్ లో అది ఉంది. ఈ విధంగా మనం కొంచెం లేట్ డెసిషన్స్ తీసుకుంటున్నా కానీ మన దేశం టైంకి మాత్రం కరెక్ట్ డెసిషన్స్ చాలా తీసుకుంది. 1984 లో సాయచిన్ గ్లేషియర్ ఆక్యుపై చేయడం, 1965 వార్లో వాళ్ళు అక్నూరు క్యాప్చర్ చేయడానికి వెళ్తే మనం లాహోర్ను పట్టుకోవడానికి వెళ్ళడం. ఆ రోజుల్లో ప్రైమ్ మినిస్టర్ ఇంత చేస్తారని ఎవరు అనుకోలేదు. ఆ విధంగా మనకున్న కల్చర్, మనకున్న పాలసీ టేకింగ్ పర్వాలేదు, కొంచెం లేట్ గా నడుస్తుంది, కొంచెం నత్తనడక నడుస్తుంది అంతే. రెండు అంశాలు సార్ ముగించే ముందు. ఒకటి, R-37 కెపాసిటీ దాదాపు ఒక 8 రాబోతున్నాయట, లేకపోతే వచ్చినాయో అట్లీస్ట్. అవి గనక వస్తే అవి చేసే విధ్వంసం ఎలా ఉండబోతోంది? అంటే మనం ఇండియా నాట్ ఫస్ట్, వాళ్ళు అటాక్ చేస్తే మనం మళ్ళీ రిటాలియేట్ చేసినప్పుడు ఎలాంటి విధ్వంసం సృష్టించబోతున్నాయి? పాకిస్తాన్లో ఏమేంటి కీలకమైన టార్గెట్స్ మారబోతున్నాయి? ఎందుకంటే ఇదివరకట్లుగా మడి కట్టుకుని కూర్చొని మేము మిలిటరీ ఏరియాస్నే టార్గెట్ చేస్తాం, టెర్రరిస్టుల ఏరియాలను టార్గెట్ చేస్తాం అంటే కుదరని పరిస్థితి. వాడు వచ్చి సివిలియన్ ఏరియాస్ని కొడుతున్నాడు కదా. ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే పాకిస్తాన్కి ఇప్పుడు నాలుగు సైడ్లు ఎనిమిస్ అయిపోయారు. ఓ సైడ్ సముద్రం తప్పితే గానీ అటేపు ఇరాన్ ఉంది, ఉత్తరాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఉంది, ఇటు చైనా నిజంగా ఆ సిపెక్ కారిడార్ ని కన్విన్స్ అవ్వలేదు, ఇన్వెస్ట్మెంట్లు తగ్గించేశారు. ఆ రైల్వేస్ ఉన్న డెవలప్మెంట్ ఎప్పుడో శాంక్షన్ అయిన మనీ కూడా వెనక్కి తీసేసుకుని మీరు సొంతంగా చేసుకోండి అని చెప్పేశారు. అంటే ఏంటంటే చైనా పైకి డిప్లొమసీకి మీకు సపోర్ట్ ఇస్తాం, వాళ్ళు వెపన్స్ ఎక్విప్మెంట్ టెస్టింగ్ చేసుకుంటున్నా కానీ పాకిస్తాన్ కి ఫుల్ సపోర్ట్ లో మాత్రం లేదు. ఎందుకంటే వీళ్ళు అమెరికన్ సైడ్ చాలా తిరుగుతున్నారు. ఆ విధంగా చైనా చాలా కాషియస్ గా ఆపరేట్ చేస్తుంది వాళ్ళకి అడ్వాంటేజెస్ గా. ఇప్పుడు పాకిస్తాన్ కి ఏం చేయాలన్నది క్లారిటీ లేదు. సో అందుకని ఏంటంటే ఒక్కటే వాళ్ళకి మిగిలింది, చీఫ్ అదే వాళ్ళ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ అన్నట్టుగా బంగ్లాదేశ్ నుంచి, అంటే మీకు ఈస్ట్ సైడ్ నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాం అంటున్నారు. ఒకవేళ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ జరిగి అతీక్ రహమాన్ బిఎన్పి ఇప్పటి వరకు ఆయన మోస్ట్ ప్రాబబుల్ క్యాండిడేట్ ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయితే కొంతవరకు ఫండమెంటలిస్ట్ సపోర్ట్ కూడా ఆయనకు కావాల్సి ఉంటుంది. వీళ్ళు పాకిస్తాన్ తోటి ఒక అగ్రిమెంట్ చేస్తారు అనుకుంటున్నాను బై మార్చ్ ఫస్ట్ వీక్. ఏంటది? సౌదీ అరేబియా తోటి చేసినట్టు బంగ్లాదేశ్ మీద అటాక్ అయినా, పాకిస్తాన్ మీద అటాక్ అయినా కానీ ఇరు దేశాల మీద అటాక్ చేసినట్టు లెక్క. సో అటువంటిదప్పుడు బంగ్లాదేశ్ సైడ్ నుంచి కూడా చేయాలని చూస్తారు. ఈ ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కేవలం పాకిస్తాన్ లోనే కాకుండా బంగ్లాదేశ్ లో కూడా ప్లేస్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. చేసి అంటే ఇప్పుడు రిసోర్సెస్ అన్ని ఒక చోట పెట్టరు. అంతకుముందు కూడా మన ఆపరేషన్ సింధూర్ లో కూడా వాళ్ళు ఏం చేశారంటే టర్కీ షిప్ తీసుకొచ్చి, మిలిటరీ షిప్, నేవల్ షిప్ తీసుకొచ్చి కరాచీ హార్బర్ లో పెట్టారు మనం అటాక్ చేయలేకుండా. అలాగే వాళ్ళకున్న మోస్ట్ బెస్ట్ న్యూక్లియర్ లేవు వాళ్ళకి, బెస్ట్ సబ్మెరైన్స్ అవి యుఏఈ పంపించేసి ఖతార్ దగ్గర ఎక్కడో అక్కడ దాచారు. సో ఇటువంటి పనులు చేస్తూనే ఉంటారు. నేను అనుకోవడం ఈసారి ఏమవుతుందంటే మన కోల్డ్ వార్ డాక్టరీన్ వాడతాం, అంటే 8 to 10 ప్లేసెస్ లో షాలోగా మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేసేస్తాం. అది ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడాలి. సో మనం ఆక్యుపై చేయబోతున్నాం 8 to 10 ప్లేసెస్. ఎగ్జాక్ట్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమేమి ఆక్యుపై చేయబోతున్నామో వివరంగా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కల్నల్ వి రావు గారు. సో చాలా ఎలాబొరేటెడ్గా జియో పొలిటికల్ అఫైర్స్ అండ్ వివిధ దేశాల్లో జరుగుతున్న అంతర్గత సంఘర్షణలు అవి ఎటు దారి తీస్తున్నాయి, ట్రంప్ గారి ఛాలెంజెస్ నుంచి పొరుగునున్న పాకిస్తాన్, అండ్ చివరిలో ఏంటంటే టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మీరు ఇచ్చింది చాలా అస్టానిషింగ్గాను చాలా ఎంకరేజింగ్గా భారతీయులందరూ ఆనందించే విధంగా ఉంది. 8 ప్రాంతాలు మనం స్వాధీనం చేసుకోబోతున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కల్నల్ వి రావు గారు.